ఇచ్చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చున్నాం. ప్రతి ఒక్కరు కూడా కూర్చోవడానికి ప్రయత్నం. ఈరోజు ఒక శ్రేష్టమైన భాగాన్ని మనం ఆలోచించే ముందు గత వారంలో మనం ఏమి విన్నామో ఒక్కసారి ఆలోచించి ముందుకు అడుగు వేద్దాం. పోయిన వారం ఏమన్నాం? ఓబద్యాన్ని గురించిన 3 విషయాలు. ఓబద్య చెప్పిన 3 విషయాలు. ఎవరు చెప్పిన విషయాలు? ఓబద్య ఏమేమి చెప్పాడు చెప్పండి? 3 విషయాలు. ఎవరితో మాట్లాడాడు ఓబద్య? ఫస్ట్ ఎవరితో మాట్లాడాలి? ఇశ్రాయేలుతో మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడు? ఎదోమీయులతో మాట్లాడాడు. ఎదోమీయులు అంటే ఎవరి సంతానం? ఏశావు సంతానం. గమనించండి. ఏశావు సంతానంతో ఏం మాట్లాడారంటే, నీ గర్వం నిన్ను అణిచివేసిద్ది, నీవు చేసింది నీ మీదకే వచ్చింది అని చెప్పాడు. తర్వాత వాళ్ళు ఎదోమీయులు ఎవరికి ద్రోహం చేశారు? తన సహోదరులకే ద్రోహం చేశారు. ఎవరికి ద్రోహం చేశారు? తన సహోదరులు అంటే ఎవరు? ఇశ్రాయేలు. ఈ ఏశావు సంతానము యాకోబు సంతానం ఏమవుతారు? ఒకళ్ళు అన్నదమ్ముల్లోనే ఏమొచ్చేసింది? కలతలు వచ్చేసినాయి, విభేదాలు వచ్చేసినాయి. దాని గురించి ఆలోచన. 3వది, దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఏమనుగ్రహించాడు? ఇశ్రాయేల్ ప్రజల గురించి ఏం చెప్పేశాడు? దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆదరిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు అని కొన్ని విషయాలు తెలియజేశాడు. దాని గురించి గత వారంలో మనం విన్నాం. ఈ వారం మరొక శ్రేష్టమైన భాగాన్ని మనం ఆలోచిద్దాం. ఈ వారం మనం ఆలోచించబోతున్న అంశం వెతుకుటలో 3 విషయాలు. చెప్పాలి ఏంటి అంశం? ఏంటి? వెతుకుటలో 3 విషయాలు. ఏం వెతుకుతున్నాం? ఏమి వెతుకుతున్నా? బంగారం వెతుకుతున్నా. ఓకే. మనిషి సహజంగా ఏం వెతుకుతూ ఉంటారు చెప్పండి? కొన్ని విషయాలు చెప్పండి గబగబా, త్వరగా వెళ్దాం మనం. ఏం వెతుకుతా ఉంటాడు? పనులు వెతుకుతారు. ఇప్పుడు మీ మేస్త్రి దగ్గర పని లేకపోయింది అనుకోండి, వెంటనే ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు తెలుసా? ఇంకొక మేస్త్రి కాదు, పక్కనే వాళ్ళ బావ ఉంటాడు. వాళ్ళ బావ దగ్గరికి వెళ్ళి నేను నీ దగ్గరికి వస్తాను అని చెప్పేసి అడుగుతున్నాడు. అక్కడ పని లేకపోయేపాటికి ఎవరి దగ్గరికి వెళ్ళి ఎదుగుతున్నాడు అనుకుంటున్నావు? ఇంకో మేస్త్రి దగ్గరికి కాదు, వాళ్ళ బావ ఉన్నాడు. ఆ బావ దగ్గరికి వెళ్ళి, బావ రేపు నుంచి ఎక్కడికి వస్తా, నేను పనికి వస్తా అంటే, పని లేకపోతే వెంటనే మనిషి ఏమవుతున్నాడు? వెతుక్కోవటం మొదలు పెడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళి వెతుకుతున్నాడు తెలుసా? గమనించండి. ఫస్ట్ వాళ్ళ బావ దగ్గర వెతుకుతున్నాడు, ఆ తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వెతుకుతాడు. అక్కడ లేకపోతే ఇంకొకటి వెతుకుతాడు. గమనించండి. పని లేకపోతే పనిని ఏం చేస్తారు? వెతుకుతూ ఉంటారు, పనిని వెతుకుతారు. మరి ఉద్యోగం పరిస్థితి ఏంటి? ఉద్యోగం పరిస్థితి కూడా అంతే. ఒకవేళ ఇక్కడ ఉద్యోగం పోయింది అనుకోండి, ఉద్యోగం పోయింది అంటే ఉంటా కుదిరిద్దా? ఇప్పుడు ఏం చేయాలి? వెతుక్కోవాలి. ఏం వెతుక్కోవాలి? ఉద్యోగం వెతుక్కోవాలి. ఉద్యోగం పోతే ఆ ఉద్యోగాన్ని వెతుక్కుంటా ఉంటాం. దేనికోసం? ఎక్కడ వెతుకుతాం? ఇంట్లో కూర్చొని వెతుకుతా ఉంటాం. అంతేనా? ఎక్కడ అంటే ఇంట్లో కూర్చొని కూడా వెతికే వాళ్ళు ఉన్నారు. ఎలాగా? ఫోన్లో, నెట్లో, వీటిల్లో వెతికే వాళ్ళు ఉన్నారు. వెతికి ఇంట్లోనే కూర్చుంటే కుదిరిద్దా? కుదరదు. గమనించండి. ఇప్పుడు వెతికి దాని దగ్గరికి మనము వెళ్ళాలి. గమనించండి ప్రియులారా, ఈ విధంగా మనిషి వెతుకులాటంలో చాలా విషయాలు వెతుకుతూ ఉన్నాడు. ఒక పనిని వెతుకుతున్నాడు, ఉద్యోగాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఇంకా చూడండి, ఆరోగ్యం కోసం వెతుకుతున్నాడా? ఆరోగ్యం కోసం. ఇప్పుడు చూడండి, యూట్యూబ్ లో ఆరోగ్యం కొరకు ఎన్ని వచ్చినాయి తెలుసా? ఆయుర్వేదం వచ్చింది, హలోపతి వచ్చింది, ఇంకా చాలా వచ్చింది. మనం ఎర్రగా రావాలంటే ఏం చూడాలి? యూట్యూబ్ లో కొన్ని వచ్చేసింది. నల్లగా ఉన్నవాడు తెల్లగా మారాలంటే ఏం చేయాలి? ఏం చూడాలి? ఏం వెతకాలి? యూట్యూబ్ కొట్టంగానే మొత్తం
వచ్చేస్తాను. గమనించండి, అంటే ఎతకటం మొదలు పెడుతున్నారు, అన్ని వెతకటం మొదలు పెడుతున్నారు. అయితే గమనించండి, లోకంలో వెతికే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒక చదువుని వెతుకుతూ ఉన్నారు, ఎక్కడ బాగా చదువు చెబుతారు, ఎక్కడ బాగా హాస్పిటల్ బాగా చూడగలుగుతారు, వీటిని వెతుకుతున్నారు. ఈ విధంగా అన్ని వెతుకుతున్నారు. లోకంలో అయితే వెతికే చాలా ఉన్నాయి. అయితే ఈరోజు లోకం మీద వెతకటం అన్న దాని గురించి నేను పక్కన పెట్టి దేనిని వెతకటం గురించి చెబుతున్నానంటే, ఒక క్రైస్తవుడుగా ఎప్పుడు క్రైస్తవుడు అవుతాను చెప్పండి. మనం బాప్టిజం తీసుకున్న తర్వాత క్రైస్తవుడు అవుతాం. ఆ క్రైస్తవుడు వెతకవలసిన ఒక 3 విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. ఒక క్రైస్తవుడు వెతకవలసిన ఒక 3 విషయాలు మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. గమనించండి, ఇప్పుడు క్రైస్తవుడికి రోల్ మోడల్ ఎవరు చెప్పండి, చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. క్రైస్తవుడికి రోల్ మోడల్ ఎవరు గట్టిగా చెప్పాలి. అంటే మన అందరికి క్రైస్తవులైన ప్రతి వారికి రోల్ మోడల్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చేశాడో వాటిని ఎవరు చేయాలి చెప్పాలి, ఎవరు చేయాలి? కొంచెం నోరు తెరిచి మాట్లాడండి. క్రైస్తవులైన మనము చేయాలి. గమనించండి, అంటే మనము ఎప్పుడైతే క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకోవడం క్రైస్తవులయ్యామో, ఈ క్రైస్తవుడు వెతకవలసిన ఒక 3 విషయాలు మీతో మాట్లాడతాం. గమనించండి, ఎప్పుడు మనం క్రైస్తవులు అవుతాం అంటే క్రీస్తుని అంగీకరించి బాప్టిజం. అందుకనే ఒక మాట రాస్తున్నాడు, ఒక మాటను చూసి మనం ముందుకు అడుగులు వేద్దాం. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక చూద్దాం పిల్లరా. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒక మాట రాస్తుంటాడు. ఏమంటాడంటే, మీరు క్రీస్తుతో కూడా అందరు తీయండి, ఒకసారి తీయండి. తీశారు అందరూ? 3వ అధ్యాయం మొదటి వచ్చిన చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. ఏ వెతకాలంట? పైనున్న వాటినే వెతకడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. గమనించండి, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి. ఏరేగా మీరు మృతి పొందితే మీ జీవం దేవుడు క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి. ఈ మాటను ఆలోచిద్దాం పిల్లరా. గమనించండి, ఇప్పుడు ఏమన్నాడంటే మనం ఏమైపోయామంట? మృతి పొందాం, క్రీస్తుతో లేపబడిన మనము ఏం వెతకాలంటే యేసు క్రీస్తు ప్రభువారు మనందరికీ రోల్ మోడల్. ఆయన ఏం వెతికాడు? క్రైస్తవుడుగా మనం ఏం వెతకాలి? ఒక క్రైస్తవుడుగా క్రీస్తుని అంగీకరిస్తున్న మనము ఏం వెతకాలి చెప్పండి. కొన్ని విషయాలు చెప్పండి. మీ దగ్గర నుండి నేను వినాలనుకుంటున్నా. కొన్ని విషయాలు చెప్పండి. క్రైస్తవుడుగా మనం ఏం వెతకాలి? ఉదయాన్నే పని ఎత్తుక్కోవాలి, కూరగాయలు ఉన్నాయో లేవో ఎత్తుక్కోవాలి, స్కూల్కి ఏం పెట్టాలో వెతుక్కోవాలి, పనికి ఏం పంపించాలో వెతుక్కోవాలి. ఇవేనా వెతకాల్సింది? ఫోన్లో ఛార్జింగ్ ఉందో లేదో వెతకాలి, బండిలో పెట్రోల్ ఉందో లేదో వెతకాలి. అయ్యానా? ఏం వెతకాలి? క్రైస్తవుడికి మనం ఏం వెతకాలి? కొన్ని విషయాలు మీ దగ్గర నుండి. మీకు ఒక్కటి కూడా రావట్లేదా? క్రైస్తవుడికి మనం ఏం వెతకాలి అంటే మీరు టక్కనిగా దేవుని నీతిని రాజ్యాన్ని. అమ్మయ్య, ఒక సౌండ్ వినపడింది. దేవుని నీతిని రాజ్యాన్ని వెతకాల. ఇంకా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు వెతకాలి. ఇంకేమి లేవు, అంతేనా? గమనించండి, అంటే మనకి రోల్ మోడల్ అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం వెతికాడో కొన్ని విషయాలు, కొన్ని పాయింట్లు, మొట్టమొదటిగా కొన్ని పాయింట్లు మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా ఉండండి. మనకి రోల్ మోడల్ అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఏమి వెతికాడు అంటే నశించిపోతున్న వారిని వెతకటం మొదలు పెట్టాడు. చూడండి ఒకసారి లూకా గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని. మనందరికి తెలిసిన మాట. చూడకుండా కూడా మనం ఏం చేద్దాం?
నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పిన. అంటే నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి ఎవరు వచ్చారు? మనుష్య కుమారుడు వచ్చాడు. ఆయన వచ్చాడు కానీ మేము రాలేదు. మనం వచ్చామో రాలేదా చెప్పండి. ఇప్పుడు ఆయన మన రోల్ మోడల్ అయితే ఈ క్రైస్తవుడిగా మనము కూడా ఏం చేయాలి అంటే వెతకటం మొదలు పెట్టాలి. ఎంతమంది వెతుకుతున్నారు చెప్పండి? ఎంతమంది వెతుకుతున్నారు? నశించిపోయేవారు లోకంలో ఉన్నారా? అందరూ రక్షింపబడ్డారా? నా వైపు అందరు తలకాయలు పైకి ఎత్తారు, నా వైపు చూడండి. నశించిపోయేవారు ఉన్నారా? అందరు రక్షింపబడ్డారా? ఉన్నారా లేదా? కొంచెం మాట్లాడండి, కొంచెం గట్టిగా మాట్లాడటానికి ప్రయత్నించండి. ఉన్నారా లేరా? ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు నశించిన దాన్ని నేను రక్షించడానికి వచ్చానంటున్నాడు. ఇప్పుడు ఆయన మన గురువు అయితే, ఆయన మనకి రోల్ మోడల్ అయితే, ఆయన మనం వెంబడిస్తున్నాం అంటే మరి మనము కూడా ఏం వెతకాలి? నశించిపోతున్న వారిని మనం వెతకాలా లేదా? ఆ నశించిపోతున్న వారి దగ్గరికి ఎవరు వెళ్ళాలి? మనం వెళ్ళాలా? వాళ్ళే రావాలా? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు? పరలోకంలో నుండి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఎవ్వరు కూడా నశించిపోకూడదని ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వెతుకుతూ ఉన్నాడు. ఆయనే వెతుకుతున్నప్పుడు మనం వెతకాలా లేదా చెప్పండి. ఇప్పుడు ఈరోజు ఎంతమంది వెతుకుతున్నాము చెప్పండి? ఎంతమంది నశించిపోతున్న వారిని మనం వెతకటం మొదలు పెడుతున్నాం గమనించండి. అంటే నశించిపోతున్న వారి పరిస్థితి చూసినప్పుడు నాకేంది, నేను మటుకు బాగున్నాను అనుకుంటే సరిపోయిందా? ఆలోచించండి, గమనించండి. దేవుడు మనల్ని భూమి మీద రక్షించిన దేనికి అంటే రక్షింపబడిన మన జీవితం ఎలా ఉండాలి అంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయన రోల్ మోడల్ గా పెట్టుకున్న మనము ఇదిగో నశించిపోతుంది. లోకమంతా కూడా ఎక్కడ పడి ఉంది? దుష్టుని యందు పడి ఉంది. ఇప్పుడు వారిని మనం ఏం చేయాలి? నశించిపోతున్న వారిని మనం ఏం చేయాలి? నశించిపోతున్న వారిని వెతికి రక్షించాలి. వెతకటం మొదలు పెట్టాలి. వెతికితే దొరుకుతారు లేదా? వెతికితే పని దొరికిద్దా లేదా? వెతికితే ఉద్యోగాలు దొరుకుతాయా లేవా? దొరుకుతాయి. మరి వెతికితే దేవుడి పని దొరకదా? నశించిపోతున్న వారు దొరుకుతారు. కానీ మనం ఏం చేయం? వెతకం. యేసుక్రీస్తు ప్రభువారు అయితే నశించిన దాన్ని ఏం చేస్తున్నాడు? వెతికి రక్షించడానికి ఆయన వస్తే మరి మనము ఏం చేయాలి? ఏం వెతకాలి అంటే నశించిపోతున్న వారిని ఎంతమంది జీవితాలు నాశనానికి వెళ్ళిపోతున్నాయి, ఎంతమంది జీవితాలు పతనమైపోతున్నాయి చూడండి. ఇదే లోక గారు రాసిన సువార్తలో 9వ అధ్యాయంలో కూడా 9వ అధ్యాయంలో మరొక మాటను కూడా రాస్తూ ఉంటాడు. 55వ వచనాన్ని చూద్దాం. 55వ వచనం. ఇదే లోక గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 5వ వచనం. లోక గారు రాసిన ఆకాశం నుండి ఇది కాదండి, మరొక మాట రాయబడి ఉండిద్ది. ఏమనంటే ఆయన కూడా మనుష్య కుమారుడు వచ్చినట్టుగా కొన్ని విషయాలు రాయబడుతూ ఉండేది. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎలాగ ఉన్నాడు అంటే, ఏ విధంగా ఉన్నాడు అంటే నశించిపోతున్న వారిని రక్షించటానికి ఆయన ఎందుకు వచ్చాడో ఇక్కడ రాస్తున్న మాటలో ఫుట్ నోట్ లో కూడా ఒక మాట ఉండేది. చూడండి, ఫుట్ నోట్ లో ఒక మాట ఉండేది. 55వ వచనాన్ని చదువుకొని మనము ఫుట్ నోట్ లో ఒక మాటను చూద్దాం. అక్కడ ఏముంది? ఒకటని వేసిందా? ఎన్ని వేసింది? 4. ఒకసారి చదవండి, కింద ఫుట్ నోట్ లో మాటలు చదవండి. కొన్ని ప్రాచీన
ప్రతులలో మనుషు కుమారుడు మనుషుల ఆత్మను మనుషుల ఆత్మను ఏం చేయడానికి వచ్చాడు ఆయన? రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడో ఫుట్ నోట్ లో ఇన్ఫర్మేషన్ ఏమిస్తున్నాడు తెలుసా? ఆయన నశింపజేయడానికి వచ్చాడా, రక్షించడానికి వచ్చాడా? రక్షించడానికి. గమనించండి, నశింపజేయడానికి ఆయన రాలా, రక్షించడానికి ఆయన వచ్చాడు. రక్షించడానికి వచ్చాడు. ఈరోజు పరిస్థితులు కనుక మనం ఆలోచించగలిగితే ఆయన వెంబడిస్తున్న మనము ఎలా ఉండాలి అంటే, ఏ విధంగా ఉండాలి అంటే, నశించిపోతున్న వారిని ఏం చేయాలి? వెతుకుతున్నావా? ఎక్కడికైనా వెళుతున్నావా? పోయిన వారంలో ఎన్ని రోజులు ఖాళీ ఉన్నాయి చెప్పండి? ఎన్ని రోజులు ఖాళీ ఉన్నాయి? 4 రోజులా? 4 రోజులు అంటే శుక్రవారం శనివారం కుటుంబాలు. ఆ శుక్రవారం కూడా నీకు లేదుగా, నీకుందా? లేదు. నీకు లేదు. స్త్రీల వాటికి 2 రోజులు వచ్చింది, ఏదో దేవుని గురువుని బట్టి. మిగతా రోజులన్నీ ఎవరికొండే ఖాళీలు? ఖాళీలు ఎవరికొండే? అందరికి కలిపి 4 రోజులు ఖాళీ ఉన్నాయి. ఎవరినైనా వెతికి వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడారా? వెతుక్కుంట వెళ్ళి. గమనించండి, అంటే యేసుక్రీస్తు ప్రభువుని మనం రోల్ మోడల్ గా పెట్టుకున్నప్పుడు, అంటే క్రైస్తవుడికి ఒక 3 విషయాల్లో మనం మొట్టమొదటిగా ఏం చేయాలో తెలుసా? నశించిపోతుంది. లోకం ఎలాగుందంటే దుష్టుని ఎందుంది. ఆ దుష్టుని ఎందుందంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? పాతాళానికి వెళ్ళిపోయింది. నశించిపోతున్న వారిని రక్షించాలి. ఎక్కడి నుండి లాగాలి వాళ్ళని? అగ్నిలో నుండి లాగినట్టు కొంతమందిని లాగాలి. ఎవరు లాగాలి చెప్పండి? అగ్నిలోకి వెళ్ళేవాళ్ళ? ఎవరు లాగాలి? రక్షింపబడిన మనము, క్రీస్తుతో కూడా లేపబడిన మనము ఏం చేయాలంటే కొంతమందిని, నశించిపోతున్న వారిని వెతకటం మొదలు పెట్టాలి. వెతకటం మొదలు పెట్టాలి. నశించిపోతున్న వారిని వెతకటం మొదలు పెట్టాలి. వారు ఎక్కడెక్కడ ఉంటారు చెప్పండి? ఎక్కడున్నారు నశించిపోయేవారు? అమెరికాలో కొంతమంది ఉంటారు కదా, చైనాలో ఉంటారు. ఎక్కడున్నారు నశించిపోయేవాళ్ళు? మన ఇంట్లోనే ఉంది. దరిద్రం ఎక్కడ ఉందంటే, గమనించండి, ఎక్కడో కాదు, ఇంట్లోనే ఉండిద్ది. వారిని రక్షించడానికి మనం ఏం చేయాలి? ఎక్కడికో వెళ్ళక్కర్లా. ఈ రోజు ఇంట్లో ఉన్నది వదిలేసి బయట. గమనించండి, నశించిపోతున్నారు. మన ప్రాంతంలో ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారా లేదా? మన కుటుంబంలో ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? సార్ జాగ్రత్తగా వినండి. కొంచెం వినటానికి మీ చెవులను ఏం చేయాలో తెలుసా? చాటంత చెయ్యాలి, లేదంటే అర్థం కాదు, పాయింట్లు అర్థం కాదు, పోతాయి. గమనించండి, వినటానికి చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి. అంటే నశించిపోయేవారు ఎక్కడున్నారు అని ఒక ప్రశ్న వస్తే చాలా మంది అనుకుంటున్నారు ఇక్కడ కాదు, మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ అడవుల్లోకి వెళ్ళాలి. వెళ్ళటం తప్పులేదు, వెళ్ళొచ్చు. ఎక్కడ పరికరాలు లేని చటకు కొన్ని ప్రదేశాలు వెళ్ళడం తప్పులేదు. కాకపోతే నశించిపోయేవారు మన ప్రాంతంలోనే ఉన్నారు, మన కుటుంబంలోనే ఉన్నారు. ఇప్పుడు ఆ నశించిపోతున్న వారిని రక్షించడానికి మనం ఏం చేయాలి? వెతకటం మొదలు పెట్టాలి. వెతకాలంటే మనం ప్లాన్ చేసుకోవాలి లేదా? అవకాశం ఉన్నప్పుడు వినియోగించుకోవాలి, లేనప్పుడు ఖాళీ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? వెతకాలి. చూడండి, స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు వెతకడం మొదలు పెడతారు. కొంతమంది వస్తారు, వచ్చి మీ అమ్మాయి వచ్చిందా, 3 ఏళ్ళు అయిందా, మీ అబ్బాయికి ఎన్ని ఏళ్ళు వచ్చినాయి, 3 ఏళ్ళు వచ్చినా, ఎక్కడ జాయిన్ చేయాలి? ఆ స్కూల్. వెతకడం మొదలు పెడుతున్నాడు. ఎక్కడెక్కడ తెలుసా? ఇల్లు ఎతుకుతున్నారు. దేనికోసం ఎతుకుతున్నారు? పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడం కోసం. మరి మనం వెతుకుతున్నామా? యేసుక్రీస్తు ప్రభువు వెతికేశారు. వెతుకుతూ నశించిపోతున్న వారిని రక్షించడానికి, నశింపజేయడానికి కదా, ఆయన రక్షించడానికి వెతకడానికి వచ్చాడు. మరి ఆయన్ని కలిగిన మనం ఒక క్రైస్తవులు వెతకవలసింది ఏంటంటే, నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. అది మన దగ్గరే ఉన్నారు, మన ప్రాంతంలో ఉన్నారు. ఆ సమయం దొరికే కొలది మనం ఏం చేసుకోవాలి తెలుసా? ఏం చేయాలి? సమయం దొరికే కొలది ఏం చేయాలి? సమయం దొరికే కొలది ఏం చేయాలి? నిద్రపోవాలి. సమయం దొరికే కొలది ఏం చేయాలి? ఏం చేయాలి? సమయం దొరికే కొలది ఫోన్ లో చూడాలి. సమయం దొరికే కొలది ఏం చేయాలి?
పనుల్లో బిజీ అయిపోవాలి. గమనించండి, అంటే నశించిపోతున్న వారు ఉన్నప్పుడు మన జీవితాల్లో కొంచెం భారం అనేది ఉండాలి పిల్ల. ఒక క్రైస్తవుడిగా క్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకున్న మనలో ఏముండాలో తెలుసా? భారం కలిగి ఉండాలి. భారం ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోతున్న వారిని రక్షించారు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలో తెలుసా? వెతకటం మొదలు పెట్టాలి. వెతకటం మొదలు పెట్టాలి. సమయం దొరికే కొలది ఎవరితో మాట్లాడాలి, ఎవరు దొరుకుతారు? ఎందుకంటే ఒకడైతే బాగా వెతుకుతున్నాడు తెలుసా? ఎలా వెతుకుతున్నాడు తెలుసా? వాడు ఏ విధంగా వెతుకుతున్నాడో తెలుసా? మనం వెతకం. మన దరిద్రం ఏంటంటే మనం వెతకం. సమయం దొరికిందంటే ఆ పొరుకుందామా, సమయం దొరికిందంటే ఇంకో పని చూసుకుందాం, సమయం దొరికితే ఇంకెవరితో ఏమైనా చేద్దాం, ఇదే ఆలోచనలు ఉంటాం. కానీ ఒకడు వెతుకుతున్నాడు. ఎలా వెతుకుతున్నాడు తెలుసా? ఏ విధంగా వెతుకుతున్నాడు తెలుసు వాడు? ఒకసారి చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. చక్కగా చదివేస్తున్నారు చూడండి. సూపర్. మనకి కొన్ని పాయింట్లు మనకి గుర్తుండిపోతాయి. 8. నిబ్బరమైన బుద్ధి గలవారై ఎలాగుండాలంట? ఎంత నిద్రపోమాకండి. కళ్ళకేం పెట్టుకోవాలి? ఏం పెట్టుకోవాలి? ఇవి ఉంటాయి కదా, ఇప్పుడు అగ్గిపెట్లు ఏడ ఉండేలాండి, చీపురు పుల్లలు పెట్టుకోవాలి. మెలుగు గలి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుగుగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడు తిరుగుతున్నాడండి. వాడు ఏం చేస్తున్నాడు? గద్దించు సింహం వల్లే వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎందుకంటే ఎవరినైనా ఏం చేయాలనుకుంటున్నాడు? మింగేయాలి. ఎవరినైనా సరే నా దగ్గరికి తీసుకురావాలి. వాడు తిరుగుతున్నారు. మరి మనకేంటండి? చాలా పనులు పెట్టేసాడు. ఇంటి పని, వంట పని, ఒంటి పని, పంటి పని, కంటి పని, ఎన్నో పనులు పెట్టేసేసాడు. గమనించండి, ఆలోచించండి ఒకసారి. వాడు మన విరోధి అయిన అపవాది ఏం చేస్తున్నాడు? గద్దించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని చెప్పి వెతుకుతూ వాడు తిరగవలసింది ఎవరు చెప్పండి? తిరగాల్సింది మనం. ఏ పని మీద తిరుగుతాం మనం? మన పని మీద అయితే ఫుల్గా తిరుగుతాం. దేవుని పని కొరకు తిరుగుతున్నావా? దేవుని పనికి ఎంత ఇస్తాం? సమయం ఎంతసేపు సమయం ఇస్తాం దేవునికి? 6 రోజులు మనవి. 7వ రోజు మాత్రం ఎంతసేపు? 7వ రోజు ఎంతసేపు? 3 గంటల. 3 గంటలు ఉంటున్నావా? మహానుభావులు 3 గంటలు ఉండేవాళ్ళు లేరు. మరి ఎన్ని గంటలు ఉంటారు? 1.5 గంటలు ఉండేవాళ్ళు ఉన్నారు, 2 గంటలు ఉండేవాళ్ళు ఉండారు, స్టార్టింగ్ నుంచి ఉన్నవాళ్ళు చాలా. గమనించండి, అంటే ఏం ఎదుగుతున్నావు? 3 నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్లు లేకపోతే మాకు ఏమి లేవు. ఇప్పుడు దానికోసం ఏం వదిలేస్తాం? అవన్నీ చూసుకొని ఆ తర్వాత మొత్తం వచ్చేది వారంలో మనకి ఎన్ని రోజులు ఉంటాయి? మనకి వారంలో ఎన్ని రోజులు ఉన్నాయి చెప్పండి? 7 రోజులు ప్రభు కొరకు ఉండయా? సంఘంలో ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి? బైబిల్ క్లాస్ ఒకటి, విజ్ఞాపన కూడిక ఒకటి, ఆదివారం. ఈ 3టికి హాజరయ్యే వాళ్ళు ఎంతమంది? ఆదివారం మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం. సండే క్రైస్తవువా? మండే అంటే సోమవారం అనుకునేది. మండే క్రైస్తవుడు. ఈరోజు క్రైస్తవం ఎలాగైపోతుందంటే సండే మాత్రం క్రైస్తవుడు. కానీ వాడు వెతుకుతూ ఉన్నాడు. గద్దించు సింహం వల్ల వాడు వెతుకుతున్నాడు. ఇప్పుడు వాడు వెతికాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వెతుకుతున్నాడు. ఇప్పుడు మనము ఎవరి పరిస్థితుల్లో మనం ఉంటున్నాము? ఏ పరిస్థితుల్లో మనం ఉంటున్నాము? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనకి రోల్ మోడల్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు మన రోల్ మోడల్ అయినప్పుడు ఆయన వెతికినట్టు మనం కూడా వెతకాలా లేదా? వెతకాలి. మనమేమో మన పనులు వెతుక్కుంటున్నాం. మరి ఆయన పనిని వెతికే వాళ్ళు ఎవరు? ఆయన వెతికేవారు ఎవరు?
ఒకసారి ఆలోచించండి. ఒకవేళ వెతకకపోతే ఇప్పటి నుండైనా మనం ఏం చేయాలి? సమయం దొరికే కొలది వాడికి సమయం ఎంత ఉంది? దుష్టుడికి, అపవాదికి వాడికి కొంచెమే ఉందని వాడు ఎలా వెతుకుతున్నాడు? బహు క్రోధము గలవాడే ఎదుగుతున్నాడు. మనం ఎలా వెతకాలి? వాడు క్రోధము గలవాడే ఎదుగుతున్నాడు. మనం ఎలా వెతకాలి? మనం కూడా కోపంతో వెతకాలి. గమనించండి, వెతకటం మొదలు పెట్టాలి. నశించిపోతున్నాం. అందుకనే పేతురు గారు రాసిన 2వ పత్రికలో కూడా పాట మాట్లాడుతున్నాడు. చూడండి ఏం మాట్లాడుతున్నాడు అంటే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చి ఇవ్వగా అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. గమనించండి, ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఏం చెబుతున్నాడు అంటే, కొందరు అనుకుంటున్నారంటే ఏముందలే, యేసుక్రీస్తు ప్రభువు వస్తానంటున్నాడు, వస్తాలే కొంచెం అని చెప్పేసి అనుకుంటా ఏం చేస్తున్నారు? కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఆలస్యం వాడు కాడు గాని ఎవడను ఏమవ్వకూడదంట, ఎవరు కూడా ఏమవ్వకూడదు అంటే ఒక్కడు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. గమనించండి, ఒక్కడు కూడా నశించిపోకూడదు అంటే, ఇప్పుడు నశించిపోకూడదంటే మనం ఏం చేయాలి? నశించిపోకూడదంటే మనం ఏం చేయాలి? రక్షింపబడాలంటే ఏం చేయాలి? అదే కొంచెం గట్టి చెప్పండి. ఏం చేయాలి శివుడు గారు? నాకేం తెలియదండి అంటారా? నశించిపోకూడదంటే మనం ఏం చేయాలి? రక్షించడానికి తీసుకొని వెళ్ళలేవు కదరా ఉన్న నలుగురిని. నశించిపోకూడదంటే మనం మాట్లాడగలిగితే మనము మాట్లాడాలి, లేదంటే మాట్లాడే వాళ్ళని తీసుకొని వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వారితో మాట్లాడితే దేవుని మాట ఏం చేస్తుందంటే మనిషిని బ్రతికిస్తుంది. గమనించండి, అంటే వెతకవలసిన 3 పాయింట్లు. మొట్టమొదటి పాయింట్ ఏంటో తెలుసా? నశించిపోతున్న వారిని మనం ఏం చేయాలి? వెతకాలి. యేసుక్రీస్తు ప్రభువు వెతికారా లేదా? యేసుక్రీస్తు ప్రభువు వెతికాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? వెతకాలి. అవకాశం దొరికే కొలది మనం వెతకాలి, సమయం దొరికే కొలది వెతకాలి. వెతికితే ఖచ్చితంగా దొరుకుతారా లేదా? మీకు దొరకకపోతే నన్ను అడగండి, నేను చెబుతాను. మీకు వెతికితే దొరకనప్పుడు నన్ను అడగండి, నేను చెబుతాను. చాలా మంది ఉన్నారు దొరికేవాళ్ళు, నశించిపోయేవాళ్ళు. కాబట్టి మొట్టమొదటిగా వెతకవలసిన 3 విషయాల్లో నశించిపోతున్న వాటిని మనం ఏం చేయాలి? వెతకాలి. రెండో భాగంగా మనం ఆలోచిస్తే, ఇప్పుడు నశించిపోతున్న వారిని మనం ఏం చేసాము? వాక్యాన్ని ప్రకటించి రక్షణలోకి తీసుకొచ్చావు లేదా? తెచ్చామని చెప్పండి, లేదని చెప్పండి. తెచ్చావా? వాక్యం ప్రకటించాం, వాక్యాన్ని విశ్వసించారు, బాప్టిజం తీసుకున్నారు. అమ్మయ్య, ఒక పని అయిపోయింది. వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు రక్షింపబడిన వారి జీవితంలో కూడా త్రోవ తప్పే పరిస్థితులు ఉంటాయి. రెండోదిగా ఎవరిని వెతకాలో తెలుసా? తప్పిపోయిన వారిని వెతకాలి. ఎవరిని వెతకాలి అంటే, రక్షింపబడిన తర్వాత కొంతమంది ఏమైపోతారు తెలుసా? తప్పిపోతా ఉంటారు. మీరు ఎప్పుడైనా తప్పిపోయారా? తప్పిపోయాడు. ప్రభుదాస్ అన్నింటిలో ముందు ఉంటాడు. గమనించండి, తప్పిపోయే వారిని మనకి ఎవరు రోల్ మోడల్? యేసుక్రీస్తు ప్రభువు. చూడండి, పాత నిబంధనలో కూడా ఒక మాట రాయబడుతుండేది. ఒక మాటను చూసుకొని ముందుకు అడుగులు వేద్దాం. చూద్దాం ఒకసారి హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. 16వ వచనం, తప్పిపోయిన దానిని నేను వెతుకుతును. గమనించండి, తోలు వేసిన దాన్ని మరలా తీసుకొని వచ్చింది. అంటే తప్పిపోవటం, తోలు వేయటం. కొన్నిసార్లు మనమే ఏం చేస్తామంటే, కొంతమందిని ఏం చేస్తాం? తోలేస్తా ఉంటాం. కొన్నిసార్లు మాటల ద్వారా, పరిస్థితుల ద్వారా కొంతమంది ఏమైపోతారు?
వెళ్ళిపోతారు. కొంతమంది ఏమైపోతారు? తప్పిపోతున్నారు. అంటే రెండవదిగా మనం వెతకవలసింది ఎవరినో తెలుసా? తప్పిపోయిన వాడిని. ఇది ఒక్కటే కదలే కానీ మరొక రిఫరెన్స్ కూడా చూద్దాం. చూడండి ఒక్కసారి లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 4వ వచనం నుండి చూడండి. 4వ వచనం నుండి 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడం. అంటే తప్పిపోయిన దాన్ని వెతకటం మొదలు పెట్టాలి. గమనించండి, ఇప్పుడు తప్పిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? సమాజంలో గట్టిగా చెప్పాలి, ఉన్నారా లేదా? క్రైస్తవులకు అడుగు పెట్టారు. నశించిపోతున్న వారిని తీసుకొచ్చినప్పుడు బాప్టిజం ఇచ్చిన తర్వాత అడుగు పెట్టారు. అడుగు పెట్టిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? గట్టిగా చెప్పాలి, ఎక్కడికి వెళ్ళిపోయారు? లోకంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు లోకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళ వ్యక్తిని ఏం చేయాలి? తప్పిపోయిన వ్యక్తిని దరిద్రం వదిలిపోయిందిరా, వాడు ఉంటే నాకు కాంపిటీషన్ వస్తున్నాడు, ఆమె ఉంటే నాకు కాంపిటీషన్ వస్తుంది. దేనికి? పాటలు నాకు ఆమెకే పోతున్నాయి, పరిచర్య వాళ్ళకే పోతుంది. వాళ్ళు పోవటం వల్ల నాకెంత అవకాశాలు వచ్చేసి అనుకుని వెళ్ళకుండా ఉండాలా? తప్పిపోయిన వ్యక్తిని మనం ఏం చేయాలి? వెతకటం మొదలు పెట్టాలి. ఇప్పుడు చూడండి, 9 వాటిని విడిచిపెట్టేసేసి ఒక్కటి తప్పిపోయిన ఒక్క దానికోసం ఎవరు వెళ్ళారు? కాపరి వెళ్ళాడు. గమనించండి, ఇప్పుడు మన జీవితం కూడా ఎలా ఉండాలి తెలుసా? తప్పిపోయిన వారిని ఏం చేయాలి? వెతకటం మొదలు పెట్టాలి. తప్పిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉంటే ఉన్నారని చెప్పండి, లేదా లేదని చెప్పండి, గట్టిగా చెప్పండి. బయట ఉన్నవాళ్ళు చెప్పండి. తప్పిపోయిన వాళ్ళు బాగున్నారా? పుష్కలంగా ఉంటారు తప్పిపోయిన వాళ్ళని. ఇప్పుడు తప్పిపోయిన వాళ్ళని వాళ్ళు దారికి రావాలంటే ఎలా తీసుకురావాలి? వెతకాలి. వాళ్ళని వెతికి మామూలుగా చేస్తే కొంతమంది రారా బాబు నువ్వు అడ్డు వెళ్తున్నావు ఇటు రారా అంటే కొంతమంది వస్తారు, కొంతమంది రారు. బాబు రారా బాబు రా బాబు అని బాగా బతినాడు. లాగి పెట్టాడు రాడికి. పిల్లలు మనం అంతే చేస్తాం లేదా? అడిపోతే తప్పిపోతాం. కాబట్టి మంచి దారికి తీసుకొచ్చేటప్పుడు కొంచెం ఎలాగైనా తీసుకురావాలి. అంటే అందరూ ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయారో తెలుసా? బాప్టిజం తీసుకున్న తర్వాత కూడా, రక్షింపబడిన తర్వాత కూడా తప్పిపోవటానికి అవకాశాలు ఉన్నాయంటే పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే వాడు వెతుకుతూ ఉన్నాడు. ఎలా వెతుకుతున్నాడు తెలుసా? గద్దించు సింహం వల్ల వెతుకుతున్నాడు. ఎందుకు వెతుకుతున్నారంటే తప్పించడానికి, దారి తప్పించడానికి. చూడండి, దారి తప్పిపోయిన వాళ్ళు ఉన్నారా? భక్తులైన వారు దారి తప్పిపోయిన వాళ్ళు ఉన్నారా? చూడండి, యోధా పత్రికలు మనకు కనపడిద్ది. ఏం కనపడిద్దో తెలుసా? ఏం కనపడిద్ది? యోధా పత్రికలు ఏం కనపడిద్దానా? ఏదో కనపడిద్ది. మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారు. కొంతమంది ఎలాగున్నారంటే కయ్యూను నడిచిన మార్గములో నడిచిరి. తప్పు బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా. అంటే త్రోవ తప్పిపోయారంటే కొంతమంది సొంతంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది తప్పిపోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ తప్పిపోయిన వాళ్ళని ఎవరు ఎతకాలి? వాడు ఎదుగుతాడు. తప్పిపోయిన వాళ్ళు ఎదుగుతాడా? ఇంకో వాడికి పని లేదు, ఒకసారి పట్టుకుంటే చాలు. వాడు పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత వాడు పట్టించుకో, వీడంతా నా దగ్గరే ఉన్నారంటారు. ఇప్పుడు ఎవరు వెతకాలో తెలుసా? క్రైస్తవుడైన ప్రతి వాడు కూడా ఏం చేయాలో తెలుసా? వెతకటం మొదలు పెట్టాలి. ఎవరిని వెతకటం మొదలు పెట్టాలి అంటే దారి తప్పిపోయారు. ఈ తప్పిపోయిన వ్యక్తిని మనము వెతకటం మొదలు పెట్టాలి. ఎందుకంటే రోమిలికి రాసిన పత్రికలో మాట రాస్తుంటాడు. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుండి చూడండి. 12వ వచనం నుండి చూడండి. కొన్ని మాటలు రాస్తుంటాడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా అందరు తప్పిపోయారు. కొందరైనా ఏ భేదము లేదు,
అందరూ పాపము చేసి మహిమను పొందుకోలేదు. కొంత అందరూ దాదాపు ఆల్మోస్ట్ గా త్రోవ తప్పిపోయే పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు త్రోవ తప్పిపోయిన వారిని మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? వెతకటంలో ఎన్నో పాయింట్ ఇది? 2వ పాయింట్. ఎవరిని వెతకాలి? ఎంతమంది దగ్గరికి వెళ్ళారు చెప్పండి? సంఘంలో నేను మాత్రమే వెళ్ళాలా, మీరు కూడా వెళ్ళాలా? చెప్పండి. సంఘం అంటే నా ఒక్కడిదైన బాధ్యత, మీ అందరూ కూడా. ఎంతమంది దగ్గరికి వెళ్ళారు? చేతులు ఎత్తండి. అయ్యో, వాళ్ళు రాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మీటింగ్ చేశానండి నా వాళ్ళు కొంతమంది చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రావట్లేదు. రాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి త్రోవలోకి నడిపించాలంటే గమనించండి, బతిమలాడాల్సిన పరిస్థితులు ఉంటాయి. రెండోసారి హెచ్చరిక తెలియజేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఈ త్రోవలో కనుక వెళితే ఈ పరిస్థితి ఏమైపోయిందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. గమనించండి. ఆ త్రోవ ఎలాగుండిద్ది అంటే విశాలంగా ఉండిద్ది. పరిస్థితులు చాలా బాగుంటాయి, అనుకూలంగా ఉంటాయి, అంత బాగుండిద్ది. కానీ అది ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలుసా? నాశనానికి తీసుకువెళ్ళిపోయింది. ఆ త్రోవలో కనుక వెళితే ఎక్కడికి వెళ్ళిపోతారు? చెప్పాలి, ఎక్కడికి వెళ్ళిపోతారు? నాశనానికి. ఇప్పుడు త్రోవ తప్పిపోయిన వారిని ఎవరు వెతకాలో తెలుసా? ఎవరు వెతకాలి? నిలబడిన క్రైస్తవులుగా మనం ఏం చేయాలో తెలుసా? తప్పిపోయిన వారిని ఏం చేయాలి? వెతకాలి. క్రైస్తవుడు వెతకవలసిన ఎన్ని విషయాలు? 3 విషయాల్లో 2వ విషయం ఏంటో తెలుసా? త్రోవ తప్పిపోయిన వారిని వెతకాలి. ఉన్నారా త్రోవ తప్పిపోయిన వారు అంటే? పుష్కలంగా ఉన్నారు. అంటే ఒకప్పుడు బాగానే ఉన్నారు, కానీ తర్వాత మధ్యలో వచ్చింది. ఏమొచ్చింది? మాయదార రోగం అంటారు కదా. కొంతమందికి వస్తా ఉంటుంది, రోగాలు వస్తా ఉంటాయి. మనిషి అన్నాక మీకు ఏ రోగం రాలేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఏంటండి, మీరెవరికి ఏమి రోగాలు రాలేదా? జ్వరం, తలనొప్పి, కడుపుల నొప్పులు ఏమి రాలేదు మీకు ఎవరికి? వచ్చినాయా? వచ్చినాయని చెప్పండి. రాకపోతే మిమ్మల్ని నిలబెడతా. ఇక్కడ వీడియోలో మిమ్మల్ని హైలైట్ చేస్తా. అందరికి ఏదో ఒక రోగాలు వచ్చినాయి. అంటే ప్రతి వారి జీవితంలో ఏదో ఒక రోగం వచ్చింది. ఆ రోగం నుండి విడిపింపబడాలి అంటే ఏదో ఒకటి మనం తీసుకోవాలి. అలాగే చాలా మందికి రోగాలు వస్తాయి. కొన్ని రోగాలు ఆ రోగం వచ్చిన ద్వారా ఏమైపోతారు? తప్పిపోతారు. ఆ తప్పిపోయిన వ్యక్తుల్ని మరలా మనం ఏ దారికి తీసుకురావాలో తెలుసా? ఏ దారికి తీసుకురావాలి? మంచి దారికి తీసుకురావాలి. అందుకనే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో చూద్దాం. 19వ వచనాన్ని చూద్దాం. సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయి, అంటే సత్యములో ఉన్నాడు ఒకప్పుడు అంటే సత్యములో ఉన్నాడు. ఒకప్పుడు సత్యములో ఉన్నాడు, ఇప్పుడు సత్యములో నుండి ఏమైపోయాడు? తొలగిపోయాడు. ఒకప్పుడు నశించిపోతున్న వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించి బాప్టిజం తీసుకున్నాడు. ఆ బాప్టిజం తీసుకున్న తర్వాత సత్యం తెలుసుకున్నాడు. ఈ సత్యము నుండి ఏమైపోయాడు? తొలగిపోయాడు. ఆ తొలగిపోయిన వ్యక్తిని ఏం చేయాలో తెలుసా? చెబుతున్నాడు చూడనా. వాని తప్పు మార్గము నుండి మళ్ళించు, అంటే తప్పు మార్గంలోకి వెళ్ళిపోయాడు. ఆ తప్పు మార్గంలో నుండి ఏం చేయమంటున్నాడు? మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపము కప్పివేనని తాను తెలుసుకోని వాళ్ళను. గమనించండి. అంటే తప్పు మార్గంలో వెళ్ళిపోయే వ్యక్తులకి మనం ఖచ్చితంగా ఏం చెప్పాలి? ఒరి బాబు, ఈ మార్గం మంచిది కాదు, ఈ మార్గంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి త్రోవ తప్పిపోయిన వారిని మనం ఏం చేయాలి? వెతకాలి. ఎవరిని వెతకాలి? తప్పిపోయిన వారిని వెతకాలి. ఇది ఎన్నో పాయింట్? 2వ పాయింట్. మొదటి పాయింట్ అని చెప్పండి, నశించిపోతున్న వారిని వెతికి రక్షించాలి. అది ఎవరు చేశారు? యేసుక్రీస్తు ప్రభువు. 2వ పాయింట్ ఏంటి? తప్పిపోయిన వారిని వెతికి రక్షించాలి. అంటే రక్షింపబడిపోయి కూడా ఏమైపోతున్నారు? తప్పిపోతున్నారు. ఆ తప్పిపోయిన వ్యక్తిని వెతికి ఏం చేయాలి? రక్షించాలి. రక్షిస్తే వాడిని కూడా మనం ఏం చేసినట్టయితే రక్షింపబడాలి. గమనించండి. 3వ విషయాన్ని కనుక మనం ఆలోచించగలం. 3వదిగా మనం ఏం వెతకాలి అంటే బలహీనులైన వారిని వెతకాలి.
ఉన్నారా బలహీనులు? ఉన్నారా? చాలా మంది గమనించండి, భక్తి జీవితంలో ముందుకు అడుగులు వేసేటప్పుడు కొన్ని పరిస్థితుల్లో బలహీనతలు ఎదురవుతా ఉంటాయి. బలహీనతలు ఎదురవుతున్నాయి. కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు శరీరంలో ఉన్న బలహీనతలు కావచ్చు, ఆర్థికమైన బలహీనతలు కావచ్చు, అవమాన బలహీనతలు కావచ్చు, నిందలనే బలహీనతలు కావచ్చు. ఈ బలహీనతల్లో కృంగిపోయే వాళ్ళు చాలా మందే ఉన్నారా లేదా? వాళ్ళ దగ్గరికి మాత్రం మేము వెళ్దాం. మరి ఎందుకు, ఎవరి దగ్గరికి వెళ్తాం? అందరూ సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గరికి, హ్యాపీగా పెట్టగలిగిన వారి దగ్గరికి, అన్ని చేయగలిగిన వారి దగ్గరికి మేము వెళ్తా ఉంటారా? ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు కూడా గమనించడం కదా, ఆయన మన బలహీనతలో ఎరిగినవాడా కాదు. మరలా మనం ఒక్కసారి హెజ్కేల్ గ్రంథంలో ఆ కాపరి గురించి చెప్పుకుంటూ వస్తూ కొన్ని విషయాలు చెబుతూ ఉంటారు. ఒకసారి హెజ్కేల్ గ్రంథంలోకి వెళ్దాం. చూడండి, హెజ్కేల్ గ్రంథం 34వ అధ్యాయము 4వ వచనాన్ని చూడండి. 4వ వచనాన్ని చూడండి. బలహీనమైన వాటిని మీరు బలపరచురు, రోగము గల వాటిని గమనించండి. ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, గమనించడం పిల్లరా, ఆ కాపర్ల గురించి కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాపరి అంటే నేను ఒక్కడైనా మీరు కూడా, మీరందరూ కూడా ఎలాగ మారాలి? రాజులైన యాజక సమూహం మీరందరూ, మనందరం కూడా ఏం చేయాలి? మనమందరం అంటే కొంతమంది త్రోవ తప్పిపోయారు, ఆ త్రోవ తప్పిపోయి బలహీనులు అయిపోతూ ఉన్నారు. ఆ బలహీనులు అయిపోతున్న వారిని మనం ఏం చేయాలో తెలుసా? బలపరచాలి. అందుకని 16వ వచనంలో కింద మాట కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, 16వ వచనంలో కూడా ఏం చెబుతూ ఉంటారంటే, తప్పిపోయిన దానిని వెతుకుదును, తోలివేసిన దాన్ని మరలా తోలుకొచ్చేదును, గాయపడిన దానికి కట్టుదును. గాయపడిన దానికి ఏం చేస్తాడంట? కట్టుదును, బలపరచుదును. అంటే బలహీనంగా ఉన్న వాటిని, ఇంకా చూడండి, 5 క్రొవ్విన వాటికి లయపరిచేదను. గమనించండి, ఇక్కడ ఒక విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్న మాట ఏంటంటే, గాయపడిన దానికి ఏం చేస్తానంటున్నాడు? కట్టుదును. అంటే కొంతమంది జీవితంలో బలహీనలు అయిపోతుంటారు. వారి జీవితాల్లో ఒక్కోసారి ఆదరించేవాళ్ళు లేకపోతే ఇంకా పూర్తిగా వెళ్ళిపోతాం. కాబట్టి మనం వెతకవలసింది ఏంటంటే, కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి, కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. గమనించండి, కొన్ని పరిస్థితులు ఎదురవుతా ఉన్నప్పుడు ఆ ఎదురైన పరిస్థితుల్లో వాళ్ళని మనం ఏం చేయాలో తెలుసా? బలపరచడం మొదలు పెట్టాలి. వెతికితే దొరుకుతారంటే ఖచ్చితంగా మన కళ్ళ ముందు బలహీనులైన వారు చాలా మంది కనబడుతున్నారు లేదా? ఆత్మీయంగా వారి జీవితాల్లో వస్తున్న పరిస్థితులను బట్టి, వారి కుటుంబాల్లో ఎదురవుతున్న సమస్యలను బట్టి ఆ బలహీనతలను మనము చూచి, గమనించండి, నేను అంటాను, అడిగితే చేసేది సాయం, అడగకుండానే చేసేది సాయం అంటారు. అడిగితే చేసేది సాయం కాదు, అడగకుండానే. యేసుక్రీస్తు వారు వారి అక్కరని ఎరిగి చేశారా లేదా? యేసుక్రీస్తు అడగక మునిపే అన్నిటినీ చేసేవాడు. మనం కూడా పరిస్థితులే గమనించాలి, వెతకటం మొదలు పెట్టాలి. వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకొని వారికి ఆ బలహీనలు ఏం చేయాలో తెలుసా? బలపరచడం మొదలు పెట్టాలి. వారి కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకోవాలి. వారు ఎందుకు బలహీనులు గమనించడం ద్వారా భక్తి జీవితంలో చాలా మంది బలహీనం అయిపోవడానికి కారణాలు ఏంటంటే, వారి జీవితంలో ఎదురవుతున్న సమస్యలు. ఆ సమస్యల వల్ల ఆ బలహీనులు అయిపోతుంటారు. ఆ బలహీనులను ఏం చేయాలంటే బలపరచాలి అంటే మాట చెబితే సరిపోయిందా? చాలా మంది మాటలు చెబుతుంటారు, దేవుడు చూసుకుంటారు బ్రదర్, ప్రార్థన చేద్దాం బ్రదర్, ఉపవాసం ఉంటాం బ్రదర్, సరిపోయిందా? ఆకలిగా ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగా లేదు, కుటుంబ పరిస్థితులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి, బ్రదర్ ప్రార్థన చేద్దాం బ్రదర్, ప్రార్థన చేద్దాం అంటే సరిపోయిందా? వాళ్ళకి కొంత సపోర్ట్ మనం ఇవ్వాలి.
ఈరోజు మాటలు చెప్పే క్రైస్తవం చాలా ఉంది, కానీ చేతలు చూపించే క్రైస్తవం బలపరచగలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ. చూడండి, మత్తయి గారు రాసిన సువార్తలో కూడా ఒక మాట రాస్తున్నాడు. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినని నెరవేరినది. గమనించండి, ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఆయనే మన బలహీనతలు ఏం చేస్తున్నాడు? వహిస్తూ ఉన్నాడు. గమనించడం ఇక్కడ అంటే కొంతమంది బలహీనులుగా ఉంటారు, కొంతమంది పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉంటారు. వాళ్ళని మనం ఏం చేయాలి? వెతికితే దొరుకుతారో లేదా? వెతకడం ఏంటండి, మన కళ్ళ ముందే కనపడతా ఉంటారు. కొన్ని పరిస్థితులు కనపడినప్పుడు వారికి మనం ఏం చేయాలో తెలుసా? సహాయపడటం మొదలు పెట్టాలి. చూడండి, అపోస్తుల కార్యము 20వ అధ్యాయం 20వ అధ్యాయము 35వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 35. మీరును ఇలాగా ప్రయాసపడి ఎవరిని సంరక్షించాలి అంటున్నాడు ఇక్కడ? ఎవరిని సంరక్షించాలంట? బలహీనులను ఏం చేయమంటున్నాడు? సంరక్షింపవలనని, పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలో జ్ఞాపకం చేసుకోమన్నాడు. పుచ్చుకొనట కంటే ఏందండి, ఎన్నిసార్లు ఎత్తామండి? ఎన్నిసార్లు ఎత్తాం? ప్రతిసారి వాళ్ళ ఇంట్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. ఎన్నిసార్లు ఎత్తాం? ఒకసారి ఎత్తాం, 2 సార్లు ఎత్తాం, 3వసారి కూడా ఎత్తామా? ఇస్తామా అని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? పుచ్చుకొనట కంటే చెప్పండి, పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యము. చూడండి, మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులు ఏం చేయమంటున్నారు? సంరక్షించండి, రక్షించండి. రక్షించకపోతే వాళ్ళు ఏమైపోతారు? పోతారు, బలహీనులు అయిపోతారు. గమనించండి, వెతికితే దొరుకుతారంటే వెతకకుండానే వీళ్ళు దొరుకుతారు లేదా? దొరికినప్పుడు మనం ఏం చేయాలి? మీ కొరకు మేము ప్రార్థన చేస్తామండి, ఉపవాస ప్రార్థన చేస్తాం. ఇది సరిపోయిందా? అది మాటలతో కాదు, మన చేతలతో చూపించాలి సహాయం. వాళ్ళు అడగక మునిపే, గమనించండి, అడిగితే చేసేది సహాయమే కాదు, అడగక మునిపే అక్కర నెరిగిన మన ప్రభువు కలిగిన మనము వాళ్ళ పరిస్థితులు గమనించి వాళ్ళ పరిస్థితులు మనం ఏం చేయాలో తెలుసా? సహాయం చేయాలి. గమనించండి, అంటే క్రైస్తవుడిగా వెతకవలసిన 3వ విషయం ఏంటో తెలుసా? బలహీనులను బలపరచడం వెతకాలి. బలహీనులను బలపరచడం వెతకాలి. అంటే సంరక్షించాలి. అందుకనే వాళ్ళని సంరక్షించాలి అంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట. ఎవరి మాట జ్ఞాపకం చేస్తున్నాడు? మరలా ఎవరి మాట జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మన ప్రభు అయినా, అంటే మనకు రోల్ మోడల్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభు అన్ని ఇచ్చారా లేదా? తన ప్రాణాన్ని ఇచ్చేసారు మన కోసం. మనం ప్రాణం ఏం చెబుతాం? నీ కోసం ఏం చేద్దాం చెప్పండి? ఏం చెబుతాం? నీ కోసం నా ప్రాణాన్ని అయినా ఇస్తాను. సహోదరుల కొరకు ఏమంటాడు? బైబిల్ వాక్యం ఏం చెబుతుంది? సహోదరుల కొరకు ప్రాణం. అబ్బా, నిజమేనంటారా? ప్రాణం పెట్టడం ఏమో కానీ 1 నెల శాలరీ, 1 నెల శాలరీ, వామ్మో, 1 వారం శాలరీ, వామ్మో, వారం ఇచ్చేస్తే ఏంటి పరిస్థితులు? కుదిరితే ఏంది ఎట్లా చెబుతాం? 1 రోజు జరిగిన పరిస్థితి, వచ్చిన డబ్బంతా ఏంది అలాగే మాట్లాడతావు? ఏదో ఏమంటే 100 రూపాయలు 50 రూపాయలు అట్లా పెడతాం. గమనించండి, బలహీనమైపోతున్న కుటుంబాలు ఆరోగ్యపరంగా
వారి జీవితాల్లో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి కృంగిపోతున్న వారు చాలా మంది ఉంటారు. ఇప్పుడు అందుకని పౌలు గారు ఏం చెబుతున్నాడు అంటే, ఆయన కష్టపడ్డాడంట. కష్టపడి ఏం చెబుతున్నాడు అంటున్నాడంటే, మీరును ఇలాగే ఇదంతా ఏంటంట, ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి. అంటే సంరక్షించడం కోసం మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి, వెతకటం మొదలు పెట్టాలి. ఆ వెతికేదాకా కాదు, మన కళ్ళ ముందే మన సంఘంలోనే మన చుట్టుపక్కల ఎంతో మంది కనపడుతూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు మాట అంటారు. ఏం మాట్లాడతానంటే, ఆయన మాట్లాడుతుంటారు, ఇదిగో నేను ఆకలి కొన్నాను, నాకు ఆహారం ఇచ్చారు. నేను వస్త్రహీనుగా ఉన్నాను, వస్త్రాలు ఇచ్చారు. తర్వాత నేను దప్పికొన్నాను, నాకు దాహం తీర్చారు. నేను పరదేశిని అయినప్పుడు నన్ను చేర్చుకున్నారు. ఎప్పుడు నేను చెరసాల్లో ఉన్నా, ఎప్పుడు పరదేశుకున్నా, ఎప్పుడు ఆకలి కొన్నా, ఎప్పుడు దప్పికొన్నా, ఇదిగో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకరికి మీరు చేస్తే, ఒకరికి చేస్తే ఎవరికి చేసినట్టంట? యేసుక్రీస్తు చేసిన. గమనించండి, అంటే వెతికే విషయంలో బలహీనులైన వారిని వెతకాలి. వెతికి ఏం చేయాలంటే మన వంతుగా మనం సహాయం చేయటం మొదలు పెట్టాలి. అంటే క్రైస్తవుడుగా మనం వెతకవలసిన మూడో విషయం ఏంటో తెలుసా? బలహీనులైన వారిని వెతకకుండానే వాళ్ళు దొరుకుతూ ఉంటారు. ఆ బలహీనతలో వాళ్ళ బలపరిచినప్పుడు వాళ్ళు మర్చిపోగలుగుతారా? జ్ఞానం ఉన్న వాళ్ళైతే, మనసున్న వాళ్ళైతే ఆ పరిస్థితుల్లో పొందుకున్న మేలును ఏం చేయలేరు, మర్చిపోలేరు. పిల్ల ఆడగక మునిపే మా పరిస్థితులు అక్కరలేరుగా మరిచిపోయారంటే వాళ్ళు ఎవరనుకోవచ్చు? అజ్ఞానులు, కృతజ్ఞత లేని వారు. గమనించడం. అంటే మూడో విషయంగా మనం ఏం చేయాలి అంటే, బలహీనులను మనం ఏం చేయాలి? సంరక్షించాలి. ఇంకో మాటను కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని చూద్దాం. బలహీనులను సంపాదించుకున్నట్టుకు బలహీనులకు ఏ విధము చేతైనను కొందరిని రక్షింపవలనని అందరికి అన్ని విధముల వాడనైతిని. గమనించండి, ఎవరిని సంరక్షించాలని, ఎవరిని సంపాదించుకోవాలని? బలహీనులను సంపాదించుకోవాలని. ఎవరిని సంపాదించుకోవాలని అంటే, బలహీనులు ఉన్నారా అంటే పుష్కలంగా ఉన్నారు. గమనించండి, వెతికితే ఎక్కడ దొరుకుతారు వీళ్ళంతా? అండమాన్ జైల్లోను. ఎక్కడ దొరుకుతారు వీళ్ళంతా? అడవుల్లోనూ. అక్కడ దొరుకుతారు వీళ్ళు? ఎక్కడ దొరుకుతారు అక్క? వీళ్ళంతా ఎక్కడ దొరుకుతారు? ఎక్కడ దొరుకుతారు? మన దగ్గరే దొరుకుతారు. వెతికితే దొరికే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒక క్రైస్తవుడుగా మనం వెతికితే దొరికే విషయాలు ఎన్ని విషయాలు? 3 విషయాలు. ఏమి వెతకాలి? వెతికితే దొరికి వెతుకుటలో 3 విషయాలు మనం వెతికితే, ఖచ్చితంగా 3 కాదు, ఇంకా చాలా ఉన్నాయా లేవా? కానీ 3 విషయాలు గమనించండి. వెతుకుటలో 3 విషయాలు. ఏం వెతకాలి అంటే, గమనించండి, ఏమి వెతకాలి చెప్పాలి? నశించిపోతున్న వారిని వెతకాలి. ఎక్కడ వెతకాలి? చెప్పండి, ఎక్కడ వెతకాలి? మన ఇంట్లో, మన బంధువుల్లో, మన ప్రాంతంలో వెతికితే దొరుకుతారా? ఇల్లు దొరుకుతారా లేదా? గట్టిగా చెప్పండి, దొరుకుతారా లేదా? దొరుకుతారు. నశించిపోతున్న వారిని ఏం చేయాలి? వెతికి రక్షించాలి. వెతికేదంటే చాలా మంది ఉన్నారు. గమనించండి, వారిని రక్షణలోకి నడిపించాలి. ఈ రక్షణలోకి వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? తప్పిపోయిన వాళ్ళు ఉన్నారా? అంటే క్రైస్తవంలోనికి ఆర్భాటంతో అడుగులు వేస్తా ఉంటారు. అడుగులు వేసిన తర్వాత కొంతమంది ఏమైపోతారు? మరలా సత్యంలో నుండి తొలగిపోతారు. ఇప్పుడు తప్పిపోయిన వారిని మరలా మనం ఏం చేయాలి? వెతకాలి. వాళ్ళు దొరకరు. ఎక్కడెక్కడ ఉంటారు వాళ్ళు?
ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళ కోసం మనమే వెళ్ళి, వాళ్ళు వస్తారా? పిలిస్తే ఒకసారి చెబితే వస్తారా? మేము రాము, మేము మానేసాం, ఇంకెప్పటికి మేము రాము, మాదే, మీదే అన్న వాళ్ళ దగ్గర కూడా మనం ఏం చేయాలి? వెళ్ళాలి లేదా? ఆ తప్పిపోయిన వ్యక్తిని సరైన దారిలోకి నడిపించాలంటే చాలా ఇబ్బందులు పడాలి. వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు, మేము రావు అంటా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళి ప్రభు ప్రేమను వారికి చూపించాలి. మూడవదిగా, బలహీనులైన వారిని మనము వెతకాలి. వెతికితే వీరందరూ కూడా మనకి దొరుకుతారు. దొరికినప్పుడు వాళ్ళందరినీ మనం ఏం చేయాలి చెప్పండి? మంచి దారిలోకి నడిపించాలి. కాబట్టి వెతికితే దొరికేవి ఎన్ని? 3 విషయాలు. వెతికితే మూడు విషయాలు మనకు దొరుకుతాయి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ అవన్నీ వద్దు. 3 సార్లు నశించిపోతున్న వారు, చెప్పాలి, నశించిపోతున్న వారు, తప్పిపోయిన వారు, బలహీనులైన వారిని, క్రైస్తవులు వెతికి వారిని ఏం చేయాలి? రక్షించి మంచి మార్గంలో నడిపించగలిగితే వాళ్ళు బలపరచబడతారు. వాళ్ళు తిన్నను మంచి మార్గంలో ఉంటారు. వారు రక్షింపబడాలి, మంచి మార్గంలో ఉండాలి, వాళ్ళు బలపరచబడాలి. కాబట్టి ఈ ఉదయకాలమున ఒక్కసారి మనము పరిశీలించుకుంటూ, మనము వెతుకుతున్నాం, వీటిని వెతకకుండా ఇంకా వేటిని వెతికినా ప్రయోజనమే లేదు. వెతుకుటలో ఈ 3 విషయాలు కనుక 3 విషయాలు మనము పాటించగలిగితే మనం ప్రభువు మాటను ఏం చేసినట్టు? పాటించినట్ట కాదు. ఏమండి, మనకు రోల్ మోడల్ ఎవరన్నాను? యేసుక్రీస్తు ప్రభువు. ఆయనే నశించిపోతున్న వారిని వెతికి రక్షించాడు. త్రోవ తప్పిపోయిన వారిని ఏం చేస్తున్నాడు? సరైన త్రోవలో నడిపిస్తున్నాడు. ఇంకా 3వదిగా ఏం చేస్తున్నాడు? బలహీనులైన మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడుతుంది. ఏమని రాయబడింది అంటే, ఆయన మన బలహీనతలను ఎరిగి ఆయన మనకి సహాయం చేస్తూ ఉన్నాడట. మన ప్రధాన యాజకుడు మాట, మన బలహీనతల యందు సహానుభవం లేనివాడు కాడు గాని సమస్త విషయములో పాపము లేనివాడిగా ఉండెను. కనుక కృప పొందినట్టు ఆయన కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అంటే, గమనించండి, ఈ బలహీనతలు కలిగి కూడా ఏం చేయలేదు, ఆయన పాపము చేయలేదు. మనకి సహాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకుందాము. ఎవరిని వెతకాలి అంటే వెతుకుటలో ఈ 3 విషయాలు. ఏ 3 విషయాలు? నశించిపోతారు. చెప్పాలి, ఎవరిని? నశించిపోతారు. ఎక్కడున్నారు? మన ఇంట్లోనే ఉన్నారు, మన బంధువుల్లోనే ఉన్నారు, మన సమాజంలోనే ఉన్నారు. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. 2వది, తప్పిపోయిన వారు, అంటే అడుగు పెట్టి వెనక్కి వెళ్ళిపోయిన వారు, నాగడ మీద చేయబెట్టి వెనక్కి వెళ్ళిపోయి తప్పిపోయిన వాళ్ళు చాలా మంది. వారిని కూడా మనం ఏం చేయాలి? వెతకాలి. వెతుకుటలో 3 విషయాలు ఖచ్చితంగా వాటిని వెతకాలి. 3వది, బలహీనులైన వారిని ఏం చేయాలి? వెతికి వారిని ఏం చేయాలి? సహాయం చేయటం మొదలు పెట్టాలి, బలపరచడం మొదలు పెట్టాలి. కాబట్టి ఈ 3 విషయాలు మన జీవితాల్లో దేవుడు ఫలింప చేయునుగాక, మనలందరినీ వృద్ధిలోకి తీసుకొచ్చును గాక, అనేక మందిని రక్షించడానికి దేవుడు వాడుకొనును గాక. ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటాం. ఏం వెతుకుటలో 3 విషయాలు కాకుండా ఇంకా నువ్వేం వెతుకుతున్నావు ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుంటాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వచనములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మన తండ్రి మీ పాద సన్నిధికి చేరి వెతుకుటలో 3 విషయాల గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు తెలియచేయడానికి మీరు కొమ్మి చూపించారు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నశించిపోతున్న మమ్మల్ని వెతికి రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవ,
దేవా మమ్మల్ని అందరినీ క్రీస్తు ద్వారా రక్షించారు. రక్షింపబడిన మేము తండ్రి నశించిపోతున్న వారిని రక్షిస్తూ తండ్రి త్రోవ తప్పిపోయిన వారిని మరలా మీ త్రోవలోనికి నడిపిస్తూ అలాగే బలహీనులైన వారిని బలపరచడానికి మమ్మల్ని అందరినీ మీరు వాడుకోమని వేడుకుంటున్నారు. ఇంకెంతమంది అయితే తండ్రి రక్షింపబడకుండా వెనక అంజి వేస్తూ ఉన్నారు, వారందరూ కూడా తండ్రి ముందుకు అడుగులు వేయడానికి మీరే సహాయం చేసి దీవించమని, ఇదేనా మంచి తీర్మానం తీసుకొని ముందుకు అడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మధ్యలో ఉన్న శౌరి బాబు గారు వచ్చి ఒక కీర్తన పాడతారు.